టాప్ ఇంటర్నేషనల్ వెబ్సైట్ ఫర్ ఫిల్మ్స్ IMDb వారు టాప్ 25 పాన్ ఇండియన్ పాపులర్ సూపర్ స్టార్స్ 25 ఫేమస్ సూపర్ స్టార్స్ ఇన్ ఇండియన్ సినిమా లిస్టును రిలీజ్ చేశారు. ఆ లిస్టు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్లో ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఉన్నారు. ఇది ఊహించిందే. ఆయన ఇండియన్ ఇండస్ట్రీ హిట్ పుష్ప 2 ఇచ్చారు కాబట్టి ఆయనకు మొదటి స్థానం దక్కింది. టాప్ 7th ర్యాంకర్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు. ఆయన కొన్ని పాన్ ఇండియన్ సినిమాలు హిట్ చేయడంతో ఆయనకు ఈ స్థానం దక్కింది. ఇకపోతే ఇండియాకు ఆస్కార్ అవార్డు రావడానికి మూలకారకుడు గ్లోబల్ లెవెల్లో అప్లాజ్ సంపాదించుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి 8వ స్థానం దక్కింది. ఇకపోతే RRRలో సపోర్టింగ్ రోల్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చిన యంగ్ టైగర్ NTR గారికి 23వ స్థానం దక్కింది. కాగా ప్రిన్స్ మహేష్ బాబు గారికి పాన్ ఇండియన్ సూపర్ స్టార్గా ఇంకా గుర్తింపు రాలేదు. అయినప్పటికీ కూడా ఆయనకు 25వ స్థానం రావడం ఒక విశేషం. అయితే IMDb వారు రిలీజ్ చేసిన ఈ ర్యాంక్స్ పట్ల NTR గారు ఫ్యాన్స్ ఆనందంగా లేరు. గేమ్ చేంజర్ అనే డిజాస్టర్ చిత్రం ఇచ్చిన రామ్ చరణ్కు 8వ ర్యాంక్, దేవర అనే హిట్ చిత్రం ఇచ్చిన NTRకు 23వ ర్యాంకా అని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే NTR గారి ఫ్యాన్స్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. క్రేజ్ మ్యాటర్స్. రామ్ చరణ్ గారికి గ్లోబల్ లెవెల్లో క్రేజ్ ఎక్కువ. NTR గారికి రామ్ చరణ్తో పోలిస్తే చాలా తక్కువ. ఉదాహరణకు గేమ్ చేంజర్ నార్త్ బెల్ట్ కలెక్షన్స్నే తీసుకుంటే 40 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. మరో ప్రక్క దేవర ఫేక్ కలెక్షన్స్ ప్రక్కన పెట్టి ఒరిజినల్ కలెక్షన్స్ను కన్సిడరేషన్లోకి తీసుకుంటే 10 కోట్లు కూడా నార్త్ సర్కిల్లో రాలేదనేది ట్రేడ్ సర్కిల్స్ మాట. పైపెచ్చు RRRలో రామ్ చరణ్ గారు మెయిన్ హీరోగా క్రెడిట్ పొందారనే వాస్తవాన్ని కూడా NTR గారి ఫ్యాన్స్ గుర్తుంచుకోవాలి. ఏదేమైనప్పటికీ టాప్ 25లో NTR గారికి కూడా చోటు దక్కడం మాత్రం ఖచ్చితంగా అభినందనీయం.